ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పరిధిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 57 పరీక్షల్ని ప్రజలకు ఉచితంగా వారి ఇంటి దగ్గర నుండి లేదా వారి గ్రామాల్లో ఉన్న పిహెచ్సిల నుండి నమూనాలను సేకరించి ఇక్కడ తీసుకొని వచ్చి ఆ టెస్టులు చేసి ఆ టెస్టుల రిపోర్టులని మళ్ళీ మరుసటి రోజు వారి సెల్ ఫోన్ ద్వారా టెస్ట్ రిపోర్టులను అందజేసే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఇవాళ ఈ ఏర్పాటు చేసిన మరి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరికరాల వాల్యూ దాదాపు 1,48 లక్షల నుంచి 1,50 ఉంది. అలాగే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ పరికరాలకు అదనంగా క్యాన్సర్ డిటెక్షన్కి సంబంధించిన పరికరాలను కూడా దీనికి యాడ్ చేయాలని, అలాగే గుండె సంబంధించిన వ్యాధులకి నిర్ధారణ చేసే 2D ఈకో, ఈసీజీ, అల్ట్రాసౌండు, దాంతోపాటుగా మరి మ్యామోగ్రామ్ ఈ పరికరాలను కూడా వీటికి ఇమ్మీడియట్గా యాడ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. పేదవాళ్ళు పరీక్షల కోసం అని చెప్పి మరి ప్రైవేట్ ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా దాంతోపాటుగా ఈ ప్రైవేట్ ల్యాబ్లు మరి రక్త పరీక్షలకు కానీ లేదా మూత్ర పరీక్షలకు కానీ ఇతరతర పరీక్షలకి విపరీతంగా మరి ఛార్జెస్ చేయటం, ప్రతి హాస్పిటల్ వాళ్ళు ఈ పరీక్షల మీద ఆధారపడి రిపోర్ట్ల మీద ఆధారపడే మరి చికిత్స కూడా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి దార్శనికతతో ఈరోజు వైద్య రంగం ప్రభుత్వ రంగంలో మరింత ముందుకు పోతూ ఉంది. ఇవాళ కరోనా పరిస్థితులను కూడా ఎఫెక్టివ్గా మనం ఎదుర్కోగలిగి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని కానీ లేదా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ కరోనాను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలీకృతమైనాం. అట్లనే ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి, అలాగే మదిరలో 100 పడకల ఆసుపత్రిని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశారు నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని. తద్వారా సత్తుపల్లి మదిర ప్రయాణికానికి కూడా మరి త్వరలోనే అత్యాధునికమైన ఆసుపత్రి సౌకర్యాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. అటు కొత్తగూడెంలో కూడా వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 800 పడకల ఆసుపత్రి అక్కడ రాబోయే రోజుల్లో తొందరలోనే రాబోతూ ఉంది. అంటే అవి 800 పడకలు, సత్తుపల్లి 100 పడకలు, మరి మదిర 100 పడకలు, అంటే దాదాపు 1000 పడకలు ప్రభుత్వ రంగంలోనే అదనంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమకూరుతూ ఉన్నాయి. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ని మరి 250 పడకల ఆసుపత్రిని వాళ్ళ 550 పడకల ఆసుపత్రి చేసుకోగలిగినాం. మాతా శిశు సంరక్షణ కేంద్రాలను కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలన్నారు. కానీ మనం ఒక అడుగు ముందే ఉండి మన దగ్గర 150 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది వాళ్ళ అద్భుతంగా అనేక మంది మరి మదర్స్కి, చైల్డ్స్కి మరి ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా మరి కేసీఆర్ కిట్లో కూడా అత్యధిక మరి డెలివరీస్ని ఇక్కడ మరి సిజేరియన్లతో సంబంధం లేకుండా న్యాచురల్ డెలివరీలు మరి అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంసీహెచ్ సెంటర్గా. అందుకని ఇలా ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని బలోపేతం చేస్తూ ఆక్సిజన్ బెడ్లు పెంచుకొని, ఆక్సిజన్ సప్లైస్ పెంచుకొని, ఐసీయూ బెడ్లు, డయాలసిస్ సెంటర్లని అద్భుతంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ పేదలకి మరి ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని అందజేయటంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ముందుంది. కేసీఆర్ గారి దార్శనికతతోనే రాబోయే రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు వచ్చే 2 సంవత్సరాలు వైద్య రంగంలోనే మరి అందజేసి పెట్టాలి ఖర్చు పెట్టి ప్రజలకి, పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అద్భుతంగా అందజేసే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ మన జిల్లా ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ మరి అది ఈ సేవల్ని అందిపుచ్చుకోవాలి. మీ పిహెచ్సిల దగ్గరికి వెళ్ళి మీరు రక్త నమూనాలు కానీ లేదా మూత్ర నమూనాలు కానీ ఇవ్వచ్చు, లేదా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.